విశాలమైన ఆకాశంలో మెరిసే నక్షత్రాల మాదిరిగా వినాయక చవితి పండుగ తర్వాత కొన్ని సంకేతాలు మీ ఇంటిని అలంకరిస్తే అవి మీ జీవితంలోకి ధనవర్షం కురిపించే శకునాలు కావచ్చు. ఈ సంకేతాలు మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన ఇంటి ప్రతి మూలలో దాగి ఉంటాయి. వాటిని గుర్తించి స్వాగతించిన వారికి అవి అదృష్టాన్ని, సమృద్ధిని ప్రసాదిస్తాయి. ఆ సంకేతాలు ఏంటి? ఏ సంకేతం మనకి ఎలాంటి మార్పులను సూచిస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీని ద్వారా మేము చేసే వీడియోలో మీ దగ్గరకు వెంటనే చేరుతాయి. ముందుగా దీనికి సంబంధించిన ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం. కాణిపాకంలోని ఓ చిన్న ఇంట్లో రామారావు, సీత దంపతులు నివసిస్తున్నారు. రామారావు ఓ చిన్న కిరాణా షాపు నడుపుతూ ఉన్నంతలో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. సీత ఇంటిని చక్కబెడుతూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. వారి జీవితం సాదాసీదాగా సాగిపోతుంది. ఒక సంవత్సరం వినాయక చవితి వచ్చింది. రామారావు ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశాడు. పండుగ రోజున ఇంటికి బంధువులు, స్నేహితులు వచ్చి వెళ్ళారు. పిల్లలు కొత్త బట్టలు వేసుకొని బొమ్మలతో ఆడుకొని ఆనందించారు. వినాయకుడి నిమజ్జనం రోజున రామారావు విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్ళి చెరువులో నిమజ్జనం చేశాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు ఓ తెల్ల పావురం కూర్చొని ఉంది. రామారావు దానిని చూసి ఆశ్చర్యపోయాడు. పావురం అతని వైపు చూసి రెక్కలు ఆడిస్తూ ఎగిరిపోయింది. సీత కూడా పావురాన్ని చూసింది. అది మంచి శకునం కావచ్చు అంది ఆమె. రామారావు నవ్వాడు. అలా అనుకుందామన్నాడు. అప్పటి నుండి వారి ఇంట్లో కొన్ని మార్పులు జరగడం మొదలయ్యాయి. ఒకరోజు రామారావు షాపులో ఉన్నప్పుడు ఓ వృద్ధుడు వచ్చి అతనితో మాట్లాడాడు. ఆ వృద్ధుడు ఓ పాత నాణెం తీసి రామారావుకి ఇచ్చాడు. ఇది నీకు అదృష్టాన్ని తెస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. రామారావు ఆ నాణెం తీసుకొని ఇంటికి వచ్చాడు. సీతకు ఆ నాణెం చూపించాడు. సీత ఈ నాణెం చూసి ఆశ్చర్యపోయింది. ఇది చాలా విలువైనది కావచ్చంది. రామారావు ఆ నాణెం ఓ పెట్టెలో పెట్టి దాచాడు. కొన్ని రోజుల తర్వాత రామారావు షాప్లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి అతనితో మాట్లాడాడు. ఆ వ్యక్తి తనకు ఓ పెద్ద ఆర్డర్ ఉందని, దానిని సప్లై చేయమని రామారావుని అడిగాడు. రామారావు ఆ ఆర్డర్ తీసుకొని సంతోషించాడు. ఆ ఆర్డర్ పూర్తి చేసి రామారావు మంచి లాభం సంపాదించాడు. అతని వ్యాపారం అభివృద్ధి చెందడం మొదలైంది. కొత్త కొత్త కస్టమర్లు వచ్చారు. ఆదాయం పెరిగింది. రామారావు, సీత ఆనందించారు. వారు తమ పిల్లలను మంచి చదువులు చెప్పించారు. కొత్త ఇల్లు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు. వారి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోయింది. ఒకరోజు సీత ఇంటిని శుభ్రం చేస్తుండగా ఓ పాత పుస్తకం దొరికింది. ఆ పుస్తకంలో కొన్ని పాత నాణాలు ఉన్నాయి. సీత ఆ నాణాలు చూసి ఆశ్చర్యపోయింది. ఆమె రామారావుకి ఆ నాణాలు చూపించింది. రామారావు ఆ నాణాలు చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి ఆ వృద్ధుడు ఇచ్చిన నాణెం గుర్తుకు వచ్చింది. అతను ఆ నాణెం తీసుకువచ్చి సీతకు చూపించాడు. సీత ఆ రెండు నాణాలు ఒకేలా ఉన్నాయని గుర్తించింది. ఇవి చాలా అరుదైనవి కావచ్చంది. రామారావు ఆ నాణాలను ఓ పురావస్తు శాస్త్రవేత్తకు చూపించాడు. ఆ శాస్త్రవేత్త ఆ నాణాలు చాలా విలువైనవని, వాటిని వేలం వేస్తే లక్షల రూపాయలు వస్తాయని చెప్పాడు. రామారావు, సీత ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. వారు ఆ నాణాలను వేలం వేసి ₹1,00,000 సంపాదించారు. వారికి డబ్బు వరదలా వచ్చి పడింది. వారు ఆ డబ్బుతో మరిన్ని మంచి పనులు చేశారు. పేదలకు సహాయం చేశారు. దేవాలయాలు కట్టించారు. వారి పేరు ప్రఖ్యాతలు వెలుగులోకి వచ్చాయి. వారు తమ జీవితంలో వచ్చిన మార్పులను వినాయకుడిని కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వారు వినాయక చవితిని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ కథలోని రామారావు, సీతల మాదిరిగా మనం కూడా వినాయక చవితి తర్వాత మన ఇంట్లో కనిపించే సంకేతాలను గుర్తించి స్వాగతించాలి. అవి మన జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి. అవి మనకు ధనవర్షం కురిపించి మన కలలను నిజం చేయగలవు. వినాయక చవితి అనంతరం ఇంట్లో కొన్ని సంకేతాలు కనిపిస్తే శుభసూచకంగా భావిస్తారు. ఇవి రాబోయే కాలంలో కలిసి వస్తుందని, అదృష్టం వర్తిస్తుందని సంకేతాలుగా చెబుతారు. ఈ వీడియోలో అలాంటి ఆసక్తికరమైన సంకేతాల గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిది, వినాయక చవితి పర్వదినం ఎంతో పవిత్రంగా, శుభకరంగా భావించబడుతుంది. ఈ పండుగ తర్వాత కనిపించే కొన్ని ప్రకృతి స్థితులు లేదా వ్యక్తిగత అనుభవాలు కూడా శుభసూచకాలు కావచ్చు. వీటిలో కుడి కన్ను అదరటం ఒక ముఖ్యమైనది. మన పురాణాల ప్రకారం కుడి కన్ను అదరటం ఒక శుభసూచకంగా భావిస్తారు.
ఇది ప్రత్యేకించి స్త్రీలకు మంచి ఫలితాలను ఇస్తుంది. స్త్రీలు కుడికన్ను అదరటం అనుభవిస్తే వారికి సంతోషకరమైన సంఘటనలు జరగబోతున్నాయని, శుభవార్తలు అందుతున్నాయని నమ్మకం. పురుషులకు ఈ ప్రకృతి స్థితి విరుద్ధంగా ఉంటుంది. పురుషులకు ఎడమ కన్ను అదరటం శుభసూచకంగా భావిస్తారు. ఇది వారి జీవితంలో కొన్ని శుభకార్యాలు, విజయాలు జరగబోతున్నాయనే సంకేతం. వినాయక చవితి తర్వాత ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం మరింత శ్రేయస్కరంగా ఉంటుంది. రెండవది, పురాణాల ప్రకారం పాలు పొంగటం ఒక శుభ సంకేతంగా భావిస్తారు. ఇంట్లో పాలు పొంగటం అంటే సిరి సంపదలు, ఐశ్వర్యం, శ్రేయస్సు పెరుగుతాయని అర్థం. ఇది ఇంట్లో ధన సమృద్ధి, సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుందనే సూచన. పాలు పొంగితే ఆ గృహం దివ్యకాంతితో కలకలలాడుతుందని, ఇంట్లోని కుటుంబ సభ్యులకు మంచి భాగ్యం కలుగుతుందని నమ్ముతారు. వినాయక చవితి తర్వాత పాలు పొంగటం అనేది మరింత శుభకరంగా భావించబడుతుంది. గణేశుడి కటాక్షంతో ఆ ఇంటికి సిరి సంపదలు వృద్ధి చెందుతాయని, ఆ ఇంట్లో ఐశ్వర్యం, శుభం వెల్లివిరుస్తాయని సంకేతం. మూడవది, పారంపర్యంగా ఇంట్లో బల్లి శబ్దం వినిపిస్తే అది శుభసూచకంగా పరిగణించబడుతుంది. బల్లి శబ్దం అంటే మన ఇంటికి అతిథులు రాబోతున్నారనే సంకేతం. ఇది ఒక రకంగా ఇంట్లో సంతోషకర వాతావరణాన్ని, సందడిని సూచిస్తుంది. అతిథులు రావడం అంటే ఇంట్లో మంచి కార్యక్రమాలు కలిసికట్టుగా గడపడం, సంతోషకర వాతావరణం నెలకొనడం. ఇది మరింత శ్రేయస్సుకి, ఆనందానికి సంకేతం. వినాయక చవితి తర్వాత బల్లి శబ్దం వినిపిస్తే అది గణపతి దేవుడి అనుగ్రహంతో ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయనే శ్రేయస్సు, సంతోషం, నిండిన అతిథులు ఇంటికి రాబోతున్నారనే భావన ఉంది. ఇక నాలుగవది, కలలో వినాయకుడిని చూడటం అంటే ఆయన అనుగ్రహం మీపై ఉన్నదని సూచిస్తుంది. గణపతి దేవుడు సర్వసిద్ధి ప్రసాదకుడు. అందువల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారని ఈ కళ మీకు సంతోషం ఇస్తుంది. అశుభాలను తొలగించి మీకు అన్ని విధాల శ్రేయస్సు కలిగించడంలో గణపతి దేవుడి కటాక్షం మీ వెంట ఉంటుందన్న నమ్మకం కలుగుతుంది. వినాయక చవితి తరువాత ఆయనను కలలో చూడటం మరింత శుభకరంగా భావించబడుతుంది. ఈ పండుగ అనంతరం కలలో గణపతిని దర్శించడం ద్వారా మీ జీవితంలో ఉన్న ప్రతి అవరోధం తొలగిపోతుందని, మీరు చేపట్టిన కార్యాలు విజయవంతం అవుతాయని, మంచి ఫలితాలు సాధిస్తారని సంకేతం. మీకు మా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. అలాగే ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక వీడియోలు మరియు సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తద్వారా మేము కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు మా నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు.